very happy for being assurance that they would be given opportunity with Abhaya. But I feel if intentions are pure, God will start working. Without even knowing that they are assured for these people, today we feel very delighted to have these ladies from taking of the mission of Abhaya Samskara Kendram and Vesavi Vennala. Very happy. మట్టిలో మాణిక్యాల్లాగా కనిపించారు పిల్లలందరూ. అందరికి మంచి జరగాలి, భగవంతుడు సదా అనుగ్రహం ఇవ్వాలి, పిల్లలు ప్రయోజకులు అవ్వాలి. వీళ్ళ ద్వారా వేల మందికి అభయ సంస్కారం ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను. వీళ్ళందరికీ మంచి జరగాలి, శుభం భూయాలి. New teachers, new plays, so very எப்படி சொல்கிறது, இந்த காட்டுக்குள்ளே ஒரு தனிமையான ஒரு இடத்தை சந்திக்கிறதுக்கு ஒரு வாய்ப்பு கிடைச்சிச்சு. இது புதிய ஒரு அனுபவமாக இருந்துச்சு. 5 to 7 తీసుకోవాలని చెప్పారు. వాళ్ళకి హాజరయ్యాలి, వచ్చాక క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళకి తెలుగు పద్యాలు నేర్పాలి, తర్వాత సంస్కారవంతమైన మాటలు నేర్పాలి, వాళ్ళు సంస్కారంగా ఉండాలని నాకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. టీచర్ అంటే ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ సమస్యలు ఎలా ఉండాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి, మనము హ్యాపీనెస్తో వాళ్ళు చెప్తే వాళ్ళు ఎంత రియాక్ట్ అవుతారు, మనము యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా మంచి యాక్టివ్గా ఉండి అలా క్లాస్ వింటారని, బాగా పిల్లలు యాక్టివ్గా చదవగలుగుతారని, వాళ్ళ సమస్యలను ఏమైనా ఉన్నారని వాళ్ళు ప్రోత్సహిస్తూ నువ్వు చేయగలవు. We are here to share the knowledge and communicate with each other and to know and explore the knowledge. So we can share with our kids and improve their knowledge in subject wise and how to behave and manners and discipline, how to maintain and follow in the routine life. ட்ரைனிங் ப்ரோக்ராம் வந்து சாமிச்சு வெரி டிசிப்ளினாக மிக சிறப்பாக நடத்துகிறாங்க. இந்த பயிற்சி எங்களுக்கு மேலும் வளர்வதற்கு பயனுள்ளதாக இருந்துச்சு. టీచర్ అనేవాళ్ళు ఒక గుడ్ టీచర్ అనిపించుకోవాలంటే మనము నిరంతరము మనం తెలియని విషయాలను తెలుసుకొని పిల్లలకు దానిని చాలా ఒక ఆచరణాత్మకంగా తెలియని విషయాలను బుక్లో ఉన్న విషయాలను చెప్పడం కాకుండా అవి వాళ్ళు కొంతవరకు గుర్తుపెట్టుకుంటారనమాట. పక్కన ఉండే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్కి కానీ ఇంకా వాటిని కొన్ని మనకు మోడల్స్లో కానీ చార్ట్ రూపంలో కానీ వాటిని పిల్లలకు చెప్పుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, టేబుల్స్ని ఒక ఆటల ద్వారా ఈ విధంగా మనం చెప్పడం వల్ల పిల్లలు విన్న దానికంటే వాళ్ళు చూసి ఇంకా తొందరగా అర్థం చేసుకుంటారనే విషయం తెలిసింది. பிள்ளைங்களை எப்படியெல்லாம் அப்ரோச் பண்ணணும், எப்படியெல்லாம் டீச் பண்ணணும், அந்த டியூஷன் எப்படி நடத்தணும் அப்படிங்கிற மாதிரி அந்த மாதிரி நிறைய எங்களுக்கு கற்றுக் கொடுத்தாங்க. ఓల్డ్ ఆస్క్ టీచర్స్ ఎలా ఆస్క్ ట్యూషన్ నిర్వహిస్తున్నారు, అనుభవాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అని అడిగారు. మేము ఆ సమస్యల గురించి అనుభవాల గురించి న్యూ టీచర్స్తో కలిపి డిస్కషన్ చేశాము. నాకు పేదరికం ఉంది, నేనేం సాధించలేను, నేనేం చేయలేను, నేను మారుమూల గ్రామంలో ఉన్నా అనే ఉద్దేశము నాలో ఉంది. కానీ దానికి ఏదో తెలుసుకోవాలనే ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినాక నా పేదరికము అనేది ఇక్కడ ఉన్నటువంటి కృషి పట్టుదల అనే ఇక్కడ ఉన్నటువంటి అభయ ఫౌండేషన్ చూసిన తర్వాత అసలు నా సమస్యనే కాదు, నేను పేదరికంలో అంటే నా పేదరికం అనేది నా మైండ్ పేదరికంలో ఉంది అనేది నాకు అర్థమైపోయింది. నా ఆలోచన పరిపక్వత అనేది అభివృద్ధి చెందలేదు, అందుకే నేను పేదరికంలో ఉన్నా. నాకు ఈ డబ్బు సమస్య ఉంది అంటే నాకు ఇంప్రూవ్ నాలెడ్జ్ లేదు, అందువల్లనే నేను ఈ డబ్బు సమస్యలో ఉండి కూరుకోబోతున్నా. నాకే పేదరికం ఉంది, ఇంటి దగ్గర ఉండి ఏడుస్తున్నా. కానీ బయటికి వెళ్ళి ఈ అంధకారం అనే అజ్ఞానం నుంచి విజ్ఞానం అనే వెలుగులోకి రావడానికి నాకు ఈ అభయ ఫౌండేషన్ చాలా మార్గాన్ని చూపించింది. సో నాలోని అంధకారాన్ని విజ్ఞానంలో వైపు ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని నిర్దేశించింది నాకు ఈ అభయ ఫౌండேஷன் శిక్షణ. 3 language must be அப்படின்னு தெரிஞ்சுக்கிட்டேன். அதுக்கப்புறம் வந்து குட் டச் பேட் டச் ஆல் வில்லேஜ் ஸ்கூல்ஸ் స్టూడెంట్స్కి కండిపాக நான் పోయి இதை రీచ్ பண்ணுவேன். 3 లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 భాషలపైన మనకు చాలా కమాండింగ్ పట్టు అనేది ఉంటే ఇంకా మనం అందరికీ ఎవరికైనా ఏ విధంగా క్వశ్చన్ చేసినా ఇలాంటి వాళ్ళకైనా కూడా మనం చెప్పగలుగుతాము. కాబట్టి నాకు ఇంగ్లీష్ పరిజ్ఞానం కొంచెం తక్కువ ఉంది, దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకొని
ఇంకా పిల్లలకు చెప్పాలనేసి తెలుసుకున్నాను. கண்டிப்பாக மெயினாக முக்கியமாக எது ரொம்ப அவசியம் அப்படின்னா, நம்ம வந்து தமிழ் மொழின்னா நாங்கள் தமிழ் எங்களுக்கு தமிழ் நல்லா தெரியும், இங்கிலீஷ் ஓரளவு நாங்கள் அண்டர்ஸ்டாண்ட் பண்ணிக்குவோம். அதை இல்லாமல் எங்கள்கிட்ட படிக்கிற குழந்தைங்களுக்கும் கண்டிப்பாக அதர் லாங்குவேஜ் 3 கண்டிப்பாக கற்றுக் கொடுக்கணும். அதாவது ஃபஸ்ட்டு லோக்கல் லாங்குவேஜ் நாங்கள் தமிழ், அது எங்களுக்கு தெரியும். அதே இல்லாமல் நேஷ்னல் லாங்குவேஜான ஹிந்தி சொல்லிக் கொடுக்கணும். அது இல்லாமல் இன்டர்நேஷ்னல் லாங்குவேஜ் இங்கிலீஷ், அது 3ஐயும் குழந்தைங்களுக்கு நல்லா சொல்லிக் கொடுக்கணும். அது மேலே அந்த பிள்ளைங்களுக்கு ஆர்வத்தை ஏற்படுத்தணும். அதை இல்லாமல் இன்னும் மற்ற மொழிகளை தெரிஞ்சுக்கிற முடிஞ்சிச்சுன்னா நல்லது அப்படின்னு சொல்லி ஒரு மொழி தெரிஞ்சால் அந்த ஒரு ஆளுக்கு சமம் அந்த குழந்தை அப்படின்னு சொல்லி தெரிஞ்சுக்கிட்டோம் நாங்கள். They learned a lot through Abhiya and they are very happy. And they are well disciplined, mannered, and very enthusiastic to learn the new things about. నేను నా అనుభవం ప్రకారం ఏమనుకుంటున్నాను అంటే, సార్ డైరెక్ట్ వెళ్ళి విద్యార్థులను చేయలేడు. విద్యార్థులకు ఇప్పుడున్న జ్ఞానాన్ని, ఆ పుస్తకంలోని జ్ఞానాన్ని, టోటల్ నైతిక విలువలు, మనిషికి కావాల్సినటువంటి అభివృద్ధి లక్షణాలు, ఈ గ్రంథాలు ఉన్నాయి కదా సార్, మహాభారతం, రామాయణం అట్లాంటి గ్రంథాలు ఉన్నాయి మన హిందూ ప్రసిద్ధ గ్రంథాలు. అటువంటి పురాణాలకు సంబంధించినవి, దేశభక్త గేయాలకు సంబంధించినవి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మన మేధాలు, మన దేశభక్తి నాయకులు, ఇప్పుడు ఉదాహరణకు మన నరేంద్ర మోడీ సార్ గారు కానీ, అబ్దుల్ కలాం సార్ గారు కానీ, వివేకానంద స్వామి గారు కానీ, ఇట్లాంటి చిన్న పేదరికంలో నుంచి ఎన్నో సమస్యలను ఒడిదుడుకులు ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి గొప్ప వాళ్ళ లైఫ్ల గురించి మనం తెలుసుకొని ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తం మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని మానసికంగా ఎదగడానికి తోడ్పడితే నాకు అంతే చాలు సార్. అందరూ కూడా ఉపయోగపడుతుంది సార్. ఒక్కొక్క చిల్డ్రన్ ప్రతి విలేజ్లో ఉన్నటువంటి పాఠశాలలో ఈ అభయ ఆస్కార ట్యూషన్ నడిపితే ప్రతి విలేజ్లో కూడా ఉన్నటువంటి ఆ విద్యార్థులు అందరూ కూడా మైండ్ పూర్తిగా సెట్ అవుతుంది సార్. అందరు కూడా అవగాహన వస్తుంది, మంచి ఏంటి చెడు ఏంటి, ఏది చేయాలి ఏది చేయడు. మనకు సంస్కార లోపం మనమే సర్దించుకోవాలని తెలుసుకున్నాను. అదొకటి మంచిగా అనిపించింది. ఇక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వాతావరణానికి వస్తే ఇట్లా ఉన్న వాళ్ళు కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇంకోటి వేస్ట్ ఫుడ్ విషయం, మనం ఎన్ని చేసినా కానీ ఫుడ్ కోసమే ఎంతో కష్టపడి ఉంటాం. అట్లాంటి ఫుడ్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది నాకు ఇక్కడ వచ్చినాకనే అర్థమైంది. మనము ఇతరులకు సేవ చేయాలంటే కూడా ఎవరు ముందుకు రారు. కానీ ఇంత పెద్ద ఫౌండేషన్ వృద్ధులకు అంటే ఇంతకుముందుకు వాళ్ళ దగ్గరికి పోయి మేము అడిగినాం. సొంత కొడుకులే తల్లిదండ్రులకు పెట్టని కాలంలో సార్వ ఇంత సేవ చేస్తున్నారంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడ మనలో కూడా మనం ఎట్లుంటాం, ఎన్నో నీతి కథలు ఎన్నో చెప్తుంటాం, కానీ మనలో ఉన్న మంచిని పంచాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. మనం ఆదర్శంగా మాట్లాడే మాటలు కాకుండా మనలో ఉన్న మంచిని ఒక ఇద్దరికి వంచినా అది వెలుగైతుంది. కానీ మనలోనే పెట్టుకొని మనమే గ్రేట్గా, అది నాకు అది మార్పు ఇక్కడ వచ్చినాక తెలిసింది నాకు. అది చాలా నచ్చింది. ఇక్కడ వచ్చినాక నాకు అనుభవం అయింది. ఎందుకంటే ఒక మనిషి బయటికి వెళ్తేనే ఆ అనుభవాలు అనేవి తెలుస్తాయి. నాకు చాలా నచ్చింది సార్. రావడం మా అదృష్టం చేసుకున్నాం మేము. ఎందుకంటే ఎంతోమంది భవిష్యత్తుని తీర్చిదిద్దిన సంస్థ. ఎందుకంటే ఎవ్వరు ఎక్కడ ఏ డిస్టిక్ అయినా ఏ స్టేట్ అయినా మ్యాక్సిమం వాళ్ళ భవిష్యత్తు పిల్లలు ఎదగాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, వాళ్ళకు కూడా సమాజంలో మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో ఈ పెద్ద ఫౌండేషన్, నేను ఎన్నో ఎన్జిఓలో పనిచేసినా కానీ అభయ ఫౌండేషన్లో అవకాశం దొరికితే అదృష్టం అని అనుకుంటున్నాను. ఆ మాటలు చెప్తే మాకు 2 రోజులు అసలు నిద్ర పట్టలేదు. ఇంత మంచి భవిష్యత్తు ఉంది కదా ఇక్కడ. నిజంగా నీడు పీపుల్, అది నిజంగా వాళ్ళు నిరుపేదలకు సాయం చేసే సంస్థ అంటే నాకు అర్థమైంది ఏంటంటే నిరుపేదలకు ఇటువంటి మంచి సహకారం అందిస్తుంది, ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తుంది. సార్కు ఇంతమందికి సార్ నిజంగా గాడ్ గిఫ్ట్ మనకు సార్ రావడం. నిజంగా మనల్ని ఇన్ని 6 స్టేట్లు చేస్తున్నారు కదా, వాళ్ళంతా అదృష్టవంతులు. సార్ ఇంత కష్టపడ్డాడు, ఇంత కృషి చేస్తున్నాడు సార్. నిద్రనక కష్టం ఎక్కడ పోతాడో అన్ని భాషలు తెలిసి ఇంతమంది భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నాడు. నిజంగా వన్ ఆఫ్ ద గాడ్ సార్. మాకు మీరు వచ్చినాక నిజంగా అసలు ఫ్యామిలీలో ఎన్ని సమస్యలు ఉంటే మర్చిపోతారు. ఇది ఒక పుణ్యస్థలం సార్.